హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాకే 'కంగువా' మూవీ చూసొచ్చాను. ఈ వీడియోలో రివ్యూ ఇస్తాను. నిజం చెప్పాలంటే ఈ మూవీ నాకు పెద్దగా నచ్చలేదు. స్టోరీ చాలా మీడియోకర్‌గా ఉంది. అండ్ స్క్రీన్ ప్లే కొద్దిగా వీక్‌గా ఉంది. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే సూర్య గారు. ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. ఒక రోల్ వచ్చేసి 1000 ఇయర్స్ బ్యాక్ ఉన్న ట్రైబల్ క్యారెక్టర్. అండ్ ఇంకొక రోల్ వచ్చేసి ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్న బౌంటీ హంటర్. ఇదేం స్పాయిలర్ గాదు. ఆల్రెడీ ట్రైలర్‌లో ఇంకా టీజర్‌లో ఈ విషయాన్ని రివీల్ చేసేశారు. 2 క్యారెక్టర్స్‌లో సూర్య గారు అల్టిమేట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఆయన ఎఫర్ట్స్ అనేవి మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. కానీ ఒక మైనస్ ఏంటంటే డబ్బింగ్ వాయిస్. ఇంతకుముందు సూర్యకి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో, ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని చేంజ్ చేసినట్టున్నారు. ఎందుకంటే వాయిస్ చాలా డిఫరెంట్‌గా ఉంది కంపేర్డ్ టు హిస్ ప్రీవియస్ మూవీస్. అండ్ ఆ డబ్బింగ్ వాయిస్ అనేది అంతగా సెట్ అయినట్టు అనిపించలేదు. బట్ ఈ ఒక్క విషయం పక్కన పెడితే ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్బ్ అనమాట. ఆయనకి వేరియస్ ఎమోషన్స్ డిస్‌ప్లే చేయగలిగే క్యారెక్టర్స్ దొరికాయి. అండ్ ఆయన ఎవ్రీ ఎమోషన్‌ని చాలా సూపర్బ్‌గా చూపిచ్చారు. అన్‌డౌటబ్లీ హి ఈస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇండియన్ యాక్టర్స్ టుడే. ఇక విలన్‌గా నటించిన 'బాబీ డియోల్' గారు గూడా బాగా యాక్ట్ జేశారు. ఆయన క్యారెక్టర్‌కి స్టోరీలో పెద్దగా స్కోప్ ఉండదు. బట్ మంచి పర్ఫార్మెన్సే ఇచ్చారు. ఇక ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ విజువల్స్. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా నీట్‌గా ఉంది. అండ్ సీజీ గూడా బాగుంది. సినిమా మొత్తం గూడా చాలా గ్రాండ్ విజువల్స్‌తో నిండిపోయి ఉంది. సో, ఈ విషయంలో మూవీ టీమ్‌ని అప్రిషియేట్ జేయొచ్చు. ఇక ఈ సినిమాలో ఇంకొక హైలైట్ ఏంటంటే లాస్ట్‌లో వచ్చే ఒక చిన్న సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ నిజంగా చాలా బావుంది. కానీ ఆ సర్ప్రైజ్ వచ్చేటప్పటికే ఇట్ వాస్ టూ లేట్. ఇక మైనస్‌ల విషయానికొస్తే ఈ సినిమాలో 2 పెద్ద మైనస్‌లేంటంటే ఒకటి స్టోరీ, ఇంకొకటి స్క్రీన్ ప్లే. ఈ మూవీ స్టోరీకి ఒక పాన్ ఇండియా మూవీ స్టోరీకి ఉండాల్సినటువంటి స్ట్రెంగ్త్ లేదు. అండ్ స్క్రీన్ ప్లే గూడా చాలా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉంది. ఈ 2 రీజన్స్ వల్ల మనకి సినిమాలో ఉన్న ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో కొన్ని ట్రాజిక్ సీన్స్ ఉన్నాయి. అప్పుడు ఎమోషన్ సాలిడ్‌గా కనెక్ట్ అవ్వాల్సింది. బట్ అలా కనెక్ట్ అవ్వదు. బికాజ్ స్క్రీన్ ప్లే చాలా ఇన్‌కన్సిస్టెంట్‌గా ఉండింది ఆ ముందు. మూవీ టీమ్ విజువల్స్ బాగా చూపించగలిగింది గానీ, స్టోరీ నరేషన్‌లో కొద్దిగా ఫెయిల్ అయిందనే చెప్పుకోవాలి. డీఎస్‌పీ మ్యూజిక్ గూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. 'యోలో' సాంగ్ బాగున్నప్పటికీ మిగతా సాంగ్స్ ఏవి అంత బాగాలేవు. బీజీఎం అయితే చాలా లౌడ్‌గా ఉండింది. అండ్ కొన్ని ప్లేసెస్‌లో సెట్ అవ్వలేదు. ఇక 'డిషా పాట్నీ' రోల్ గూడా చాలా ఇన్‌సిగ్నిఫికెంట్‌గా అనిపించింది. ఆవిడని జస్ట్ గ్లామ్ డాల్ లాగా వాడారు. ఫస్ట్ హాఫ్‌లో సూర్య ఇంకా 'డిషా పాట్నీ' మధ్య వచ్చే లవ్ ట్రాక్ గూడా అంత ఇంప్రెసివ్‌గా అయితే లేదు. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే మీరు గనక 'కంగువా' మూవీని చూడాలనుకుంటే ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకొని చూడండి. ఇది ఇవాల్టికి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైమ్ స్టే సేఫ్. థాంక్ యూ.